హలో ఫ్రెండ్స్, నేను మీ ఆలియా. ఈరోజు వచ్చేసి మేము పెనగొండకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే రోడ్డు చూడండి ఎంత బాగా ఉందో, వ్యూ చాలా అందంగా ఉంది కదా, గ్రీనరీగా చెట్లతో. ఇక్కడ దారి మొత్తం అయితే చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి కొన్ని చూడండి. ఇక్కడైతే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. చెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఫ్యాన్స్ కూడా చూడండి. రోడ్ మొత్తం చెట్లు ఫ్యాన్స్తో అయితే చాలా అందంగా ఉంది చూడండి, గ్రీన్గా. ఇక్కడ చూడండి మా చెల్లి హాయ్ చెప్తోంది, హాయ్ అని. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు కూడా హాయ్ చెప్తున్నాడు, మా అత్త కూడా హాయ్ చెప్తోంది. ఇక్కడ మా అమ్మ కూడా హాయ్ చెప్తోంది. మా చెల్లెలు మళ్ళీ హాయ్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి కదా. ఇంకా మా మామ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా మేమైతే పెనగొండ ఫ్లైఓవర్ అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. చూడండి, ఫ్లైఓవర్ అయితే ఇదే అనమాట, రీచ్ అయిపోయాం మేము ఇప్పుడు. ఇంకా మేమైతే ఫ్లైఓవర్ రీచ్ అయిపోయిన తర్వాత ఇదే అనమాట దర్గా, పెనగొండలో ఉన్న దర్గా. ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయన్నమాట, స్వీట్, క్లాత్ స్టాల్, అలా కొన్ని టాయ్స్ స్టాల్స్ కూడా, షాప్స్ కూడా ఉన్నాయి. టాయ్స్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. జానివాజ్, ఇలా కొన్ని టాయ్స్ ఇలా అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా ఫాతిహా చేస్తారు కదా, ఆ వస్తువులు కూడా అన్నీ ఇక్కడే లోపలే దొరుకుతాయి అన్నమాట మనకి. ఇంకా ఇక్కడైతే మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే చూడండి. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చేసారు ఇక్కడికి, పెనగొండ దగ్గరికి. ఇంకా మేమైతే ఇక్కడ వజూ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను అక్కడ కూర్చున్నాను, పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకొని. మా చెల్లెలు కూడా నాతో పాటు వజూ చేస్తోంది. ఈరోజు వీకెండ్, సండే కాబట్టి అయితే చాలామంది అయితే వచ్చేసారు ఈరోజైతే పెనగొండ దర్గాకి. చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడైతే. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. మేము అక్కడ నమాజ్ చదువుకొని. ఇక్కడైతే మేము వెళ్తూ ఉంటే దారిలో ఒక టీ స్టాల్ కనపడిచ్చింటే మేము అక్కడైతే గ్రీన్ టీ తాగాము. మేము ఎప్పుడు పెనగొండకు వెళ్తాము అప్పుడు కుంభకర్ణుడి దగ్గరికి కంపల్సరీ వెళ్తాము. ఇక్కడ మేమైతే కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి లంచ్ చేసి ఇంకా కుంభకర్ణుడి లోపలికి అయితే వెళ్తున్నాము. లంచ్ అయితే మేము కుంభకర్ణుడు కొంచెం బయట అయితే తిని ఇంకా లోపలికి వెళ్తాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ 1 మెంబర్కి 10 రూపీస్. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్కి 50 రూపీస్ అయ్యింది. ఇంక ఇక్కడైతే చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇక్కడైతే క్యామెల్ రైడ్ కూడా ఉంది. మేము ఎప్పుడు పెనగొండకు వెళ్ళినా కానీ కుంభకర్ణుడి దగ్గరికి కంపల్సరీ వెళ్తాము. ఇక్కడైతే మేము ఆడుకుంటున్నాము, నేను, మా తమ్ముడు ఫర్హీన్. మా ఊర్లో అయితే దీనిని అప్ అండ్ డౌన్ అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇక్కడ ట్రైన్ రైడ్ కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగా అయితే ఆడుకోవచ్చు పిల్లలు. ఇక్కడ చాలా బాగా అయితే ఆడుకోవచ్చు. ఇక్కడైతే చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. నేను మా అత్త నెక్స్ట్ ఆడుతున్నాము. చాలా అయితే నాకైతే ఇది ఇష్టం అనమాట. మా స్కూల్లో కూడా ఉంది ఇది. ఇంకా మేమైతే ఇక్కడ ఫర్హీన్ కూడా ఆడుతోంది. ఇక్కడ మేము ఇది తిప్పడానికి ట్రై చేస్తున్నాము కానీ తిరగడం లేదు. ఎంత ట్రై చేసినా కానీ తిరగడం లేదు. ఇంకా చూడండి, మా తమ్ముడు అయితే తిప్పి పెడుతున్నాడు కానీ తిరగలేదు. ఇంకా నేను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడైతే దాటేసాను. ఇంకా మా చెల్లెలు చూడండి ఇక్కడే నిలబడింది. ఇంకా ఇక్కడైతే చూడండి కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే గణపతి విగ్రహం కూడా ఉంది. గణపతి విగ్రహం, నాట్యం చేస్తున్న విగ్రహం, ఇలా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఇవి కూడా ఒక రౌండ్లో అయితే ఒక 5-6 విగ్రహాలు అయితే కంపల్సరీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగా ఉన్నాయి విగ్రహాలు. రాతి శిల్పంతో చేశారనమాట ఈ విగ్రహాలని. ఇక్కడైతే చాలా గ్రాస్ ఉంది, అందుకే నేను వెళ్ళలేదు. అందుకే మేమైతే ఇలా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. సాయిబాబా విగ్రహం కూడా ఉంది. పై దాకా అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా చూడండి, ఇక్కడ మేమైతే ఉయ్యాలు ఊగుతున్నాము. ఇంకా నేను కూడా ఉయ్యాలు ఊగుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగా అయితే ఊగుతున్నాము నేను, మా తమ్ముడు. ఫర్హీన్ కూడా చాలా ఇష్టం అనమాట. ఫర్హీన్కి చాలా ఇష్టం అనమాట ఉయ్యాలు ఊగడం.
నాకు మా అవ్వ సమ్మర్ హాలిడేస్లో మా ఇంటి బయట వేసిస్తుంది. నేను డైలీ అక్కడే అన్నం తింటాను, పనుకుంటాను కూడా. ఇప్పటికి కూడా మా అవ్వ వేసిస్తుంది నాకు సమ్మర్ సీజన్స్లో. ఇంకా ఇక్కడైతే క్యామెల్ రైడ్ ఉంది అని చెప్పాను కదా, నేనైతే క్యామెల్ రైడ్ కూడా ఎక్కేస్తున్నాను. ఇక్కడైతే ఎక్కి మేమైతే ఇంకా రైడ్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా క్యామెల్ రైడ్ చేసింటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇదైతే నేను 5th టైం అనమాట క్యామెల్ రైడ్ చేయడం. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్మెంట్ అయితే ఉంది క్యామెల్ రైడ్ మీద, చూడండి. ఇంకా ఇక్కడైతే మేము చాలా అయితే అడ్వెంచర్స్ ఏం చేయలేదు ఈసారి, కొంచెం క్యామెల్ రైడ్ అలా అయితే చేసాము. ఇంకా మేమైతే చాలా బాగా అయితే క్యామెల్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నేను మా చెల్లెలు మాత్రమే క్యామెల్ రైడ్లో ఎక్కామన్నమాట. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే మిక్స్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. ఇక్కడ మా చెల్లెలు పుల్ ఐస్ తింటోంది. ఇంకా మా తమ్ముడు వచ్చేసి చాకోబార్ తింటున్నాడు. మా తమ్ముడు చూడండి, మా తమ్ముడు చాకోబార్ తింటున్నాడు. చూడండి, ఈ ఐస్ అయితే చాలా బాగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ ఐస్ తినంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.